రఘురామ్ గారు, క్యాన్సర్‌ని జయించాలి అంటే గనక ఎలాంటి ఆత్మవిశ్వాసం ఉండాలి? అలాగే కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి సహకారం ఉంటే వాళ్ళు జయించగలుగుతారంటారు? క్యాన్సర్‌ని జయించాలంటే క్యాన్సర్ నిర్ధారణ అయినప్పటి నుంచి అది స్టార్ట్ అవుతుందండి. డాక్టర్ పేషెంట్‌తో మాట్లాడే విధానం అక్కడి నుంచి మొదలవుతుంది. క్యాన్సరు అని నిర్ధారణ అయ్యాక పేషెంటు షాకొస్తుంది. ఆ షాకొచ్చినప్పుడు ఒక వెయిల్‌లాగా ఉంటుంది. డాక్టర్ ఏం చెప్పినా పేషెంట్‌కి అర్థం కాదు. అందుచేత మళ్ళా మళ్ళా చెప్పగలగాల. విసుక్కోకూడదు డాక్టరు. కంగారు పెట్టకుండా మళ్ళా మళ్ళా చెప్పటమే కాకుండా మళ్ళా తీసుకొనొచ్చి అంటే డయాగ్నోసిస్ అయ్యాక వారు షాక్‌లో ఉన్నప్పటికీ మనం చెప్పేది కొంతవట్టుకు చెప్పి పేషెంట్‌ని మళ్ళా కన్సల్టేషన్ రూమ్‌లోకి తీసుకొని వచ్చి ఒక రోజు తర్వాత మళ్ళా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి ఆ ఎక్స్‌ప్లనేషన్ టైమ్‌నే కౌన్సెలింగ్ అంటారు. ఈ కౌన్సెలింగ్‌కి 50% ఇంపార్టెన్స్ ఇస్తారండి వెస్టర్న్ వరల్డ్‌లో. మన దేశంలో కౌన్సెలింగ్ అనేది నేను చెప్పినట్టు ఇంతకుముందు మెడికల్ కరిక్యులంలో లేకపోవటం వల్ల ఈ కౌన్సెలింగ్‌కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వరు. కానీ ఈ కౌన్సెలింగ్ కరెక్ట్‌గా గనక చేసినట్టయితే ఆ సమస్య ఏంటి? ఆ సమస్యకి ట్రీట్మెంట్ ఏంటి? ఈ సమస్య ట్రీట్మెంట్ అయ్యాక చాలామంది నార్మల్‌గా ఉన్నారు అని చెప్పటం, వారికి మేము కనెక్ట్ కూడా చేస్తాం. ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ ద్వారా ఒక సపోర్ట్ గ్రూప్ ఉంది. ఈ సపోర్ట్ గ్రూప్ వారి యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటే ఏ స్టేజ్‌కి ఆ స్టేజ్, ఏ ఏజ్‌కి ఆ ఏజ్ వచ్చిన వారికి కనెక్ట్ చేస్తాం. కనెక్ట్ చేసినందువల్ల 40 సంవత్సరాలకి ఎవరికైనా క్యాన్సర్ వస్తే ఆ 40 సంవత్సరాలకి మేము ట్రీట్ చేసిన క్యాన్సర్ పేషెంట్స్‌కి కనెక్ట్ చేస్తాం. అదేవిధంగా 20 సంవత్సరాలకి ఎవరికన్నా వస్తే అర్లీ స్టేజ్ గనక వస్తే వారితో కనెక్ట్ చేస్తాం. అట్లా చేయటం వల్ల పేషెంట్ వారితో మాట్లాడటం వల్ల ధైర్యం వస్తుంది. అంతేకాకుండా డాక్టరు పేషెంట్‌కే కాదు, పేషెంట్ చుట్టూ ఉండే కుటుంబ సభ్యులకు కూడా ధైర్యం ఇవ్వటం ఇంపార్టెంట్. ఎందుకంటే వారే ఈ పేషెంట్‌కి ధైర్యం ఇవ్వాల. సో, ఆ కౌన్సెలింగ్ అనేది ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ థింగ్ అండి క్యాన్సర్‌ని జయించాలంటే. ఉషాలక్ష్మి గారు. కుటుంబ సభ్యుల సహకారం చాలా అవసరం అండి. వాళ్ళు వెనక ఉండి ధైర్యం చెప్తుంటే వాళ్ళ కోసం మనం బ్రతకాల, మనం వైద్యం చేయించుకోవాలనేటటువంటి ఆలోచన ఫార్మేషన్ వస్తుంది, ధైర్యం వస్తుంది. ధైర్యంతోనే 50% ఏ డిసీజ్‌నైనా కూడా మనం జయించవచ్చు. ఒక 50% డాక్టర్లు ఇచ్చే వైద్యాన్ని బట్టి నయం జరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. పలానా జబ్బు ఉంది, దీనికి ట్రీట్మెంట్ కష్టం ఏమో అని అనిపించినప్పుడు, జబ్బు గురించి తెలుసుకున్నప్పుడు, నాకు ఆ పలానా జబ్బు ఉందని ఓ డాక్టర్ చెప్పినప్పుడు మొట్టమొదటగా వచ్చేది డినయల్ అంటారు. అబ్బే ఇదెందుకు నాకు వస్తుంది, నాకు రాదు, ఇంకెవరికైనా రావచ్చేమో, నేను అన్ని మంచి అలవాట్లే, నాకు ఏ చెడు అలవాట్లేదే, మరి నాకెందుకు వచ్చింది అని అనిపిస్తుంది. దాని తర్వాత కోపం వస్తుంది, యాంగర్ అన్నమాట. నాకెందుకు రావాలి, ఇంతమంది ఉండగాను నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఎవరికి రాలేదే, వాళ్ళందరికంటే నేను చాలా మంచిదాన్ని, నేను ఎన్నో మంచి అలవాట్లు ఉన్నాయి నాకు, మరి నాకెందుకు వస్తుంది అని అనిపిస్తుంది, కోపం అన్నమాట. మూడోది డిప్రెషను. అయ్యో నాకెందుకు వచ్చింది, ఇది నాకు రావాల్సిన జబ్బు కాదే అని చెప్పి డిప్రెషన్ వస్తుంది. నాలుగోది యాక్సెప్టెన్స్. సరే నాకు వచ్చింది, నేను ఇప్పుడు ఏం చేయాలి. సో ఈ 4 అన్నమాట, ముందర డినయల్, యాంగరు, డిప్రెషన్, యాక్సెప్టెన్స్. ఈ యాక్సెప్టెన్స్ వచ్చిన తర్వాత అండి అప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్ది చాలా సహకారం రావాలి. ఈ 4 స్టేజుల్లోనూ మన ఫ్యామిలీ మెంబర్ సహకారం కావాలి, డాక్టర్ సహకారం కావాలి. ముఖ్యంగాను క్యాన్సర్ ట్రీట్మెంట్ అన్నప్పుడు కొంచెం స్టేజ్ ముదిరిపోయిన తర్వాత, ముఖ్యంగా కీమోథెరపీ, ఆ మందులు చాలా ఖరీదైనవండి, అందరూ అఫోర్డ్ చేయలేరు. కానీ చాలామందికి తెలీదు, కొన్ని ఫౌండేషన్స్ ఉన్నాయండి, మనం కొనుక్కోలేకపోతే ఆ కొనుక్కోలేని వాళ్ళకి వాళ్ళు సప్లై చేస్తారన్నమాట. మహిళా దక్షత సమితి అని ఒకటి ఉంది, అది క్యాన్సర్ హాస్పిటల్లోనే కాకుండా మా హాస్పిటల్స్లో కూడా వాళ్ళు సహాయం చేస్తారండి. అలాంటి వాళ్ళ సహాయం కోరాలి అంటే కనుక మాకు తెలిసి ఉండాలి, ఫలానా ఎన్జిఓస్ ఉన్నాయి, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, ఏవైతే ఇలాంటివన్నీ ఇవ్వగలరు అని. ఇంకోటి, నేను ఇంత పెట్టుకోలేను అని చెప్పగలిగిన ధైర్యం కూడా ఉండాలండి మనకి. చాలామంది మొహమాట పడతారనమాట చెప్పడానికి, నా వల్ల కాదు, నేను ఇంత పెట్టుకోలేను, వేరే ప్రత్యామ్నాయ మార్గాలు ఏమన్నా ఉన్నాయా, నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరైనా. ఇప్పుడు మనం చాలాసార్లు పేపర్లో చూస్తామండి, అప్పీల్ అని వస్తూ ఉంటుంది, ఫలానా జబ్బు ఉంది, దీనికి డబ్బులు కావాలంటే చాలామంది దాతలు ముందుకు వస్తారండి. కాబట్టి మనం భయపడకూడదన్నమాట. ట్రీట్మెంట్ అన్నది ఎప్పుడు కూడా పూర్తిగా తీసుకోవాలి. ఇంకోటి సగంలో వదిలేయకూడదు. కీమోథెరపీ తీసుకున్నప్పుడు కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయండి, తప్పదవి. అలాగే రేడియేషన్తో కూడా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయండి, తప్పవు. కానీ ఇవన్నీ ఎదుర్కొనే ధైర్యాన్ని మనం ఇవ్వాలి. నాకు ఈ ఎఫెక్ట్స్ వస్తాయి, నేను దీన్ని తట్టుకుని నిలబడగలిగితే నేను బాగా ఉండగలను. ఇక్కడ ఏం చేస్తామంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటాం అన్నమాట ట్రీట్మెంట్ తర్వాత. అంటే అందరిలాగా నేను బతకగలను, నాకు క్యాన్సర్ వచ్చిందని నేను కుంగిపోక్కర్లేదు, నా పనులు నేను చేసుకోవడమే కాకుండా ఇంకోళ్ళకి కూడా సహాయపడగలను.
ఉద్యోగంలో ఉంటే ఉద్యోగం కూడా చేసుకోగలను, నేను కూడా సంపాదించుకోగలను. ఇలాంటి ధైర్యం ఎప్పుడైతే మనం ఇవ్వగలుగుతామో అప్పుడు తప్పకుండా క్యాన్సరే కాదండి, ఏ జబ్బునైనా జయించవచ్చండి. క్యాన్సర్ని జయించాలంటే ముందు మనకు కూడా ధైర్యం ఉండాలి. ప్రతి స్టేజ్లో కౌన్సిలింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దాన్ని బట్టి మనకేంటంటే ధైర్యం వస్తుంది. ఇంకొకటి కుటుంబ సభ్యులు కూడా బాగా సపోర్ట్ చేయాలి. ఎవరన్నా వాళ్ళు వీళ్ళు వచ్చి అమ్మో నీకు క్యాన్సర్ వచ్చిందా, అది వచ్చిందా, ఏదో అన్నీ అంటూ ఉంటారు. అవన్నీ అసలు పట్టించుకోకూడదు. మనం ధైర్యంగా ఉండాలి. ఫ్యామిలీ సపోర్ట్ ఈజ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. క్యాన్సర్ వచ్చినప్పుడు ఫస్ట్ అండి కొంచెం అవేర్నెస్ అనేది తెలియాలండి. నాకు ఆపరేషన్ అయిన తర్వాత చాలామంది పలకరించడానికి మాకు క్యాన్సర్ ఉందమ్మా, మాకు క్యాన్సర్ ఉంది. అప్పుడు దే కేమ్ అవుట్, అరే ఇంతమంది క్యాన్సర్ పేషెంట్స్ భూమి మీద ఉన్నారా, అప్పటి వరకు నేనేనేమో అనుకున్నాను. నిజంగానే చాలామంది అండి మా వర్క్ ప్లేస్లో ఎంతోమంది వచ్చి అమ్మ ఇదేం నథింగ్ టు వరీ అని చాలామంది, ఓహో ఇంతమంది ఉండంగా ఈజ్ నథింగ్ అన్నది అనిపించింది. ప్లస్ ఫస్ట్ 100% ముందు మనలో ఉండాలండి, ఐ కెన్ కమ్అవుట్ సక్సెస్ఫుల్లీ అన్నది. ప్లస్ ఫ్యామిలీ మెంబర్స్ అండి, ఫ్యామిలీ మెంబర్స్. సో నేను మా హస్బెండ్ ఉంటామండి. మా హస్బెండ్ త్రూ అవుట్ బోత్ ఆఫ్ అస్ విల్ షేర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అండి. సో బోత్ ఆఫ్ అస్ ఆర్ హ్యాపీ అండి. మనం కూడా మనోధైర్యంగా అధైర్యపడవద్దు. మేమోగ్రామ్ చేయించుకోవాలి సంవత్సరంకి ఒకసారి కంపల్సరీ. మరి చెకప్ కూడా డాక్టర్ గారి దగ్గర పోతాను నేను 3 నెలలు 4 నెలలకు. ఆయన పిల్లకున్నా సరే ఫోన్ చేసి వెళ్ళిపోతూనే ఉంటాను నేను. ఫ్యామిలీ మెంబర్స్ది బాగా సహకారం ఉండాలి. నేను విజయవాడ వెళ్తే నా దగ్గరికి చూడడానికి వచ్చిన వాళ్ళకి నేను దీని గురించి చెప్పగలిగే విషయాలు చాలా నేర్చుకున్నానండి. షుగరు బీపీల కన్నా భయపడాలి కానీ దీనికి భయపడే ఇది లేదని అందరికి ధైర్యంగా చెప్పి నేను మా సరౌండింగ్స్లో కూడా అందరికి క్లాసులు కూడా పెట్టి చెప్పే ధైర్యం నాకు వచ్చిందండి. నాకు ఫ్యామిలీ సహకారం కూడా చాలా బాగా జరిగింది. 1 వారం రోజుల్లోనే అన్నీ తెలుసుకోవటం, ఆపరేషన్ జరగటం అందరూ ఆశ్చర్యపోతున్నారండి. ఇంతకుముందు రోజుల్లో ఎన్నో సంవత్సరాలుగా అలా నడుస్తూ ఉండేది. దీని గురించి అవగాహన మీకు ఇంత వారం రోజులు ఇలా తెలుసుకోగలిగి 2 రోజుల్లో ఇంటికి వెళ్ళి మీరు ఇట్లా తిరగలుగుతున్నారంటే ఫోనుల ద్వారా విన్నోళ్ళు కూడా ఆశ్చర్యపోతున్నారండి. భయంతో లేకుండా చాలా సంతోషంగా వెళ్ళి నా లైఫ్ ఇది నేను ఎంజాయ్ చేసుకుంటానండి. ఒకప్పుడు క్యాన్సర్ ప్రాణాంతక వ్యాధే కావచ్చు, కానీ నేడు ఆధునిక వైద్య విధానంలో ఎన్నో సౌకర్యాలు అందుబాటులోనికి వచ్చాయి. వైద్య నిపుణుల సలహాలతో ఎంతో మంది క్యాన్సర్ను జయిస్తున్నారు. జీవితంలోనికి మరో వసంతాన్ని స్వాగతిస్తున్నారు. మరెంతో మంది బాధితులకు స్ఫూర్తినిస్తున్నారు. ఆత్మవిశ్వాసం ఉంటే చాలు, ఎవరైనా క్యాన్సర్ను జయించవచ్చు. ఇది నేటి నారీభేరి. వచ్చే వారం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.